నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానానికి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పోటెత్తిన భక్తజనం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానానికి ఈ రోజు ముత్తైదువులు పోటెత్తారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారు శంఖ చక్ర గద అభయహస్త యజ్ఞోపధారిణిగా దర్శనమిచ్చారు. త్రిశక్తి స్వరూపిణిగా దర్శనమిచ్చే కోట సత్యమ్మ అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఉదయం నుండి క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారి సామూహిక వరలక్ష్మి వ్రతాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులే స్వయంగా వరలక్ష్మి వ్రతాలను ఉంచుకోవడంతో ఆలయంలో సందడి నెలకొంది. కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు పసుపు, కుంకుమ, పూజాది ద్రవ్యాలు ఉచితంగా పంపిణీ చేశారు. వరలక్ష్మి వ్రతం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, అన్న సమారాధన నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ, ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనిడి వెంకటకృష్ణ, మిద్దె శ్రీను, రేలంగి మారుతి శివభాస్కర్ రావు, వద్దిరెడ్డి మహాలక్ష్మి, ఉర్ల వీర వెంకటలక్ష్మి, బోనేపల్లి ఉమాదేవి, నిచ్చెనకోళ్ల భవానీ, ఆలయ సిబ్బంది మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ओम निकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम धूमकेतवे नमः, ओम गणाध्यक्षाय नमः. पुष्पाणि पूजां समर्पयामि. धूममाग्रामि लक्षामि मंगलानि समर्पयामि. नैवेद्यं ఆ గణపతి దగ్గర బెల్లం పెట్టండి. బెల్లం లేకపోతే ఒక అరటి పండు పెట్టండి. బెల్లం ముందే బెల్లం పెట్టండి. గణపతి దేవుళ్ళ ఆయన బెల్లం ఆ అరటి కానీ బెల్లం కానీ ఇంకా వరలక్ష్మి యొక్క అనుగ్రహం మనకు కావాలి. దాని అందరూ కూడా గణపతి తీసి పక్కన పెట్టండి. అందరూ కూడా మీ అందరూ కూడా మంచి ఓట్లు చేస్తున్నారు. అక్షరాలు భూక్షణకరి ఏకాంబరీ ముక్తాహారకంబమాన విరసత్రంసోంజంబాంగరీ కాశ్మీరాగవాసితాంగంతరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనగరీ మాతా అన్నపూర్ణేశ్వరీ యోగానందగరీ పుక్షజగరీ ధర్మైకనిష్టాగరీ చంద్రాత్కారణభాజమానరే నైలోక్యరక్షాగరీ శరీరిశ్చర్యకరీ ప్రతిఫలంబుగమమ్మునేన భక్తజన చిందామణి అవని జనులకు కుంకుబంగారైన దైవశిఖామణి శివుని పట్టపురాణి గుణమణి త్రిగిరి ప్రభాంబికా అంగవంగకలింగగామి సంతోషమే మధునత్పాత్తగముజ మధుచ్చౌరస్వన పితామధుమాంనో వనస్పతిర్మధుభాగం వస్తు సూర్యః కాపోయిష్టామయో భువః తానగూర్తే దదానన మహేరనాయ చక్షతే యోగస్య వతమూర్సః తస్య భాగేన ఉషితీర్వ మాతరః विष्णु शिवात्मिकाय नमः. ओम त्रिकालज्ञान संपन्नाय नमः. सर्वाय देवाय नमः. ओम सर्वाय देवाय
వరలక్ష్మి దేవత యో నమః నానావిధ పరిమళ పత్ర హరిద్ర కుంకుమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కోటసత్యాంబికాదేవి నమో నమః. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మవారి దేవాలయంలో ఈ సంవత్సరం శ్రావణ మాస సందర్భంగా 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి పూజ చేయబడినది. సుమారుగా 1500 మంది భక్తులతోటి ఈ సామూహికంగా ఈ వరలక్ష్మి చేయబడింది. దాని భక్తులందరికీ కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మ వారు కృపా కటాక్షాలను కల్పించవలసిందిగా కోరి భక్తులు ప్రార్థిస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోటసత్యమ్మ అమ్మవారి దేవస్థానం ముందు శ్రావణ మాసాన్ని పురస్కరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి తలపెట్టి ఈ రోజు ఉదయం ఒక మొదటి బ్యాచ్ జరిగింది. ఇప్పుడు రెండో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు విశేషమైన స్పందన వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పసుపు కుంకుమ గాజులు పటము ప్రసాదము ఏర్పాటు చేసింది. దాతల ద్వారా ఒక సంచి రవికులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి. అదేవిధంగా పూజానంతరము అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి ఏర్పాట్లన్నీ చేశాం. సుమారు 2500 మంది భక్తులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు వచ్చేటువంటి 1500 మంది పైగా భక్తులు వస్తారని అంచనా. వ్రతాల్లో పాల్గొన్న వాళ్ళు రెగ్యులర్ గా చేసేవాళ్ళు వచ్చేటువంటి వాళ్ళని వెనక వచ్చేటువంటి భక్తులకి కలిపి 2500 వరకు అంచనా వేసి అన్ని ఏర్పాట్లు చేశాము. తాగడానికి మంచినీళ్ళ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ దేవస్థాన సిబ్బంది అందరూ కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు. దీనికి మేము ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ రోజు ఇక్కడికి ఈ రెండో బ్యాచ్ జరుగుతున్నప్పుడు వస్తారు. వచ్చి ఆయన ఇక్కడ అమ్మవారిని దర్శించి అలాగే ఇవాళ వనమహోత్సవం సందర్భంగా మొక్కను కూడా నాటి ఆయన ఇక్కడ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు.